నవరాత్రులలో 10వ రోజు కథ. ధర్మరాజు రమణీయమైన విరాట నగరంలో అడుగుపెట్టబోతూ ధర్మరాజు సర్వలోకేశ్వరి అయిన దుర్గను ప్రార్థిస్తున్నాడు. నారాయణునకు అత్యంత ప్రియమైన మాతృదేవి, నీకు నమస్కారము. నందగోపకులంలో యశోదా గర్భాన అవతరించిన దానవు, సర్వ జీవకోటికి సుఖ శుభాలు కలిగించేదానివి, కంసునికి సదా భయం కలిగించేదానివి, వాని చేత రాతిపై విసరబడి గగనతలానికి ఎగిరిపోయిన దానివి, గంధమాల్యాసు లేపన శోభనాంగినివి, సర్వాభరణ భూషితురాలవు, చీనీ చీనాంబరాల ధారిణివి, గదా ఖడ్గశూల తోమర బిందివాల పరసు ముద్గర పరగాది సర్వ ఆయుధ ధారిణివి, శ్రీకృష్ణుని సహోదరునివి, స్మరణ మాత్రం చేత సమస్త క్లేశాలను హరించిన దానివి, సుఖ పరంపరలను చేకూర్చేదానవు. నువ్వే బక్క చిక్కిన ఆవు బురదలో కూరుకుపోతే దానిని పైకి తీసి రక్షించే పురుషుడు వలె నువ్వు నిన్ను అర్చించే భక్తుల దుఃఖాలు నివారిస్తావు. నీకు నమస్కారం. ఈ విధముగా ధర్మరాజు తన సోదరుల చేత కూడా దుర్గాస్తవం చేయించి ఈ జగత్ కళ్యాణ రూపిణిని మనసుదేరా ప్రస్తుతిస్తున్నాడు. నీవు కుమారునివి, బ్రహ్మచారినివి, బాలార్కుని వలె అరుణవర్ణ దేహం కలదానివి, చతుర్భుజయుతుడైన విష్ణు స్వరూపరాలువు, చతుర్ముఖ బ్రహ్మ రూపిణివి. నువ్వే శరదిందు బిందు సదృశవదనవు, సైకత శ్రేణివి, కఠినోత్తంగా వక్షోజ మండలివి, మయూర పింఛధారిణివి, అంగద కేయూర కటకాది సర్వభూషణ భూషితము, నారాయణుని అర్ధాంగి అయిన శ్రీదేవితో సమానమైన శోభగలదానివి, కృష్ణునితో సమమైన దేహఛాయ గలదానివి, గగనచారిణి. నీ రూప బ్రహ్మచర్యలు అసమానమైనవి, సంకర్షణమైన మండలంతో నీ వదనాన్ని పోలిస్తున్నారు. వరద అభయాది ముద్రలు ధరించే నీ బాహువులు ఇంద్రధ్వజ సమోన్నతాలు. నీ 3వ హస్తంలో పాత్ర ఉన్నది, 4వ దానిలో కమలం ఉన్నది, మిగిలిన హస్తాలలో గట్ట ఉంది. పాసము, ధనస్సు, అసుర, భీకరమైన చక్రము విరాజిల్లుతూ ఉంటాయి. ఈ విశ్వంలో కంటే భిన్నమైన విశుద్ధ స్త్రీ రూపం లేదు. మణికుండలాలతో నీ కర్ణయుగళమే కాక ముఖసీమ కూడా ప్రకాశిస్తోంది. చిత్రాచిత్ర కిరీటధారిణి అయి చంద్రుని పరిహసించే ముఖకాంతితో ప్రకాశించే నీ వినీల కేశపాసం తుమ్మిద రెక్కలను అదహ కస్తూరి కరుస్తూ నల్ల త్రాచు వలె నిగనిగలాడుతూ వాసికిచే పరివృతమైన మందరాచలం వలె నీ శ్రోణిస్థలం సూత్రభన్నముతో శోభిస్తోంది. మయూర పింఛ లాంఛితమైన నీ పతాకం ఉన్న ఆకాశ వీధిలో విచిత్ర కాంతులీనుతోంది. బ్రహ్మచర్య నియమంతో ముల్లోకాలను పవిత్రం చేసే నిన్ను దేవతాగణాలన్నీ అర్చిస్తున్నాయి. లోక సంరక్షణార్థం మహిషాసురుని మర్దించిన ఓ ఈశ్వరి, మాపై అనుగ్రహించుము. నీ దర్శన భాగ్యం లభింపచేసి సుఖ సంతోషాలు కలిగించు. జయ విజయ రూపిణి, మా యందు ప్రసన్నురాలవై మాకు విజయం ప్రసాదించు. పర్వత శ్రేష్టమైన వింధ్యాచలం నీ నివాస స్థానం. మహాకాళి ఖడ్గ ధారిణి అయిన నిన్ను ప్రార్థించే భక్తుల కోరిక నీడేరుస్తానని ప్రాజ్ఞులు చెబుతున్నారు. సర్వక్లేశ నివారణార్థం అనుదినం వశంకాలంలో నిన్ను సేవించే వారికి ధన ధాన్య పుత్ర సంపదలు లభించటం పరమ సులభం. దుఃఖాల నుండి తరింపచేసే మహాశక్తిని కనుకనే నిన్ను దుర్గా అని పిలుస్తున్నారు. మహాక్లేశాలలో పడిపోయిన వారికి, అగాధ సాగరాల్లో మునిగిపోయే వారికి, చోరుల చేత పీడింపబడే వారికి నువ్వే గతి. అరణ్యాలలో, దుర్గమ ప్రాంతాలలో సంచరించేవారు కూడా నిన్ను స్మరించిన ఉత్తర క్షణంలో ఏ క్లేశమూ లేకుండా సుఖంగా ఉండగలుగుతారు. కీర్తిశ్రీ హ్రీధృతి మతి స్థితి విద్యా సంతతి సంధ్యా రాత్రి ప్రభ నిద్ర జ్యోత్స్న కాంతి క్షమాదయాది రూపాలన్నీ కూడా నువ్వే. నిన్ను అర్పించే ఆరాధించే వారికి బంధమోహాలు, ధనపుత్రక్షయాలు, వ్యాధి మృత్యుభయాలు ఉండవు. నేను రాజ్యభ్రష్టుడనై శరణు వేడుతున్నాను. కమలదళనైన దేవదేవేశ్వరి, నీ పాద పద్మాలను నమస్కరిస్తున్నాను. నీ సత్య స్వరూపంతో సాక్షాత్కరించి మమ్ము రక్షించు. శరణాగత్రాణ బిరుదాలాంఛని హైమవతి మమ్ము అనుగ్రహించు అని ధర్మరాజు ప్రార్థించగా ప్రసన్నురాలై దుర్గ స్వరూపంతో సాక్షాత్కరించి ఇలా అంటున్నది. మహారాజా,
రానున్న సంగ్రామంలో నీకు విజయం లభిస్తుంది. నా అనుగ్రహంతో కౌరవ సేనను హతమార్చి నిష్కటంకంగా రాజ్యం పాలిస్తూ సోదర సహతుడవై సర్వ సుఖాలు అనుభవిస్తావు. నీకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తున్నాను. ధర్మనందన, నువ్వు చేసిన ఈ స్తోత్రంతో నన్ను స్తుతించే వారికి సర్వ పాపాలు నాశనమవుతాయి. రాజ్యభోగాలు, రోగరహితమైన ఆయుర్దాయము, పుత్ర పౌత్రాభివృద్ధి ప్రాప్తిస్తాయి. పరదేశాలలో ఉన్నవాడు కానీ, స్వదేశంలో సంగ్రామం సాగించేవాడు కానీ, శత్రుపీడితుడు కానీ, ఘోరారణ్యవాసి కానీ, దుర్గమ ప్రదేశచారి కానీ, సముద్ర మధ్యగామి కానీ, పర్వత ప్రాంత సంచారి కానీ ఈ విధంగా నన్ను స్తుతించిన మరుక్షణంలో సర్వక్లేశ విముక్తుడే పరమసుఖము అనుభవిస్తాడు. దీనిని భక్తితో చదివినా విన్నా సర్వకార్యాలు సిద్ధిస్తాయి. విరాట నగరంలో మీరు నివసించే సంవత్సర కాలము కూడా ఆ నగరవాసులు గాని కౌరవులు గాని మిమ్ము గుర్తుపట్టకుండా ఉంచే భారం నాది అని వరం అనుగ్రహించి దుర్గ అదృశ్యరాలైనది.